Hello, Super Raja Garu. Welcome to Cantoli page in the collaboration with Suri Blogger in Canada. హాయ్ హాయ్ ఒక బ్రో మహేష్ హాయ్. ఒక సినిమాని 2 గంటల్లో కంప్లీట్ చేశాడు. అది కూడా సింగిల్ షాట్ లో పూర్తి చేశానంటూ తన మూవీ ప్రమోషన్ కోసం మనతో ఉన్నాడు మన సూపర్ రాజా అన్న. ఆ మూవీ ముచ్చట్లేంతో రాజా బ్రోతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఇన్ కేస్ ట్రయల్ ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూసేయండి భయ్య. హానెస్ట్ గా చెప్తున్నాను, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ ని అండ్ మూవీ స్టోరీని లింక్ చేసి చాలా ఎంగేజింగ్ గా, క్రియేటివ్ గా అండ్ ఫన్నీగా చేశారు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా. ఇదేదో ఆయన ప్రమోషన్ కోసం వచ్చారు కాబట్టి ఏదో లేపుతున్నాను అనుకోవద్దు భయ్య. మీరు చూడండి, మీకే అర్థమైపోయింది నేను ఎందుకు చెప్పాననేది. సో రాజా బ్రో చెప్పండి. నేను డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాను. నిజంగా మీరు మూవీ మొత్తాన్ని సింగిల్ షాట్ లో తీసారా, ఆర్ హిడెన్ కట్స్ తో ఓవరాల్ గా మూవీ సింగిల్ షాట్ మూవీలో ఉంటుందా? లేదు లేదు, షూటింగ్ మొత్తమే 2 hours లో అయిపోయింది. బికాస్ ద లెంత్ ఆఫ్ ద 100 minutes లో అయిపోయింది. బికాస్ ద లెంత్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ 100 minutes. కట్ ఎక్కడ ఉండదన్నమాట. ఓకే, అంటే ఎన్ని ఎన్ని రీటేక్స్ తీసుకున్నారు? అంటే మీరు మధ్యలో ఎక్కడన్నా చిన్న మిస్టేక్ అయినా మొత్తం ఓవరాల్ గా షూట్ అంతా 2 hours మళ్ళీ చేయాలి ఫస్ట్ నుంచి. అవునవునవును, మేము యాక్చువల్లీ 9 times మాకు ఫెయిల్ అయింది అనమాట సింగిల్ షాట్ షూట్. ఓకే, ట్రైలర్ లో బికాస్ చెప్పినట్లు. కొన్ని ట్రాఫిక్ జామ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, కొన్నిసార్లు యాక్టింగ్ బాగుండదు, కొన్నిసార్లు డైలాగ్ మర్చిపోతాము, కొన్నిసార్లు సాంగ్ వచ్చే టైంలో ట్రాఫిక్ జామ్ లాంటిది ఏదైనా వస్తుంది. అవును, అవును. కొన్నిసార్లు కెమెరా ప్రాబ్లమ్ వస్తుంది బికాస్ సింగిల్ షాట్ కదా. సో ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్, పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ అండ్ టైమింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కట్ కట్ అంటే మనం అవును. మేనేజ్ చేయొచ్చు, ఇది మేనేజ్ చేయలేం కదా. సో ఇది 9 times లో ఏంటంటే మనం నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు మిస్టేక్ వచ్చింది, నెక్స్ట్ టైం రాకుండా ఇలా. సో ఆ 9 mistakes 10th time రాకుండా చూసుకున్నాం అన్నమాట. మొత్తం స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది బ్రో? అంటే మంత్స్ టు ఇయర్స్ అనుకోవచ్చా? ఇయర్స్ ఏమి ఉండదు. స్క్రిప్ట్ నేను ఫస్ట్ డ్రాఫ్ట్ 2 months లో ప్రిపేర్ చేశాను అనమాట. ఓకే, మీరు టూ ప్రిపేర్ మంత్స్ లో చేసుకోవడం. 1400 డైలాగ్స్ ఉంటాయి, 100 minutes కట్ లేకుండా కదా. అంటే మనకి సీన్ బై సీన్ ఉండదు, మొత్తం ఒక ఫ్లో లో ఉంటుంది. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ షాట్ నెక్స్ట్ షాట్ కనెక్ట్ అవుతున్నట్టు ఉంటుంది, బికాస్ కట్స్ ఉండవు కాబట్టి. ఓకే, సో ఓకే. ఇది ఒక కొత్త రకమైన స్క్రిప్ట్. లైక్ ఇంత ముందు ఎవరు ఇలాంటిది చేయలేదు, రిఫరెన్స్ పాయింట్ కూడా ఎక్కువ ఎక్కడ లేదనమాట. సో బట్ అవును. నాకేమనిపించింది, నాకేం చూపెట్టాలనిపించింది, ఏం చెప్పాలనిపించింది అనే దాన్ని బట్టి స్క్రిప్ట్ రెడీ చేశాను. 2 months లో అయిపోయింది. అండ్ దెన్ ఒక ఫ్రెండ్ కి వినిపించాను, ఆయన ఇన్పుట్స్ తీసుకున్నాను. అండ్ దెన్ ఆడిషన్ స్టార్ట్ చేశాను. సూపర్, ఆడిషన్ సూపర్. స్టార్ట్ అయ్యాక ఒక అతన్ని సెలెక్ట్ చేశాక మళ్ళీ మాకు ఒక 6 to 7 months పట్టింది అనమాట ఆయన రెడీ చేయడానికి. సో ఆ 6 7 months లో తనని రెడీ చేస్తూ, యాక్టర్ ని రెడీ చేస్తూ, అట్ ద సేమ్ టైం స్క్రిప్ట్ ని మళ్ళీ ఇంప్రొవైజేషన్ కూడా చేశాను అనమాట. బికాస్ దెర్ ఇస్ ఆల్వేస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నట్టు. ఆ, ఉమ్. ఇంకా ఏమైనా బెటర్ గా చేయొచ్చా, ఇక్కడ ఏమైనా లాగింగ్ ఉంటే ఇంకా ఏమైనా పెంచొచ్చా, ఇక్కడ టెంపో పెంచొచ్చా, ఇక్కడ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చా, క్యారెక్టరైజేషన్ మార్చొచ్చా, ఇలాంటివి నెక్స్ట్ 7 months ఇంప్రొవైజేషన్ చేస్తూ స్క్రిప్ట్ ని డెవలప్ చేస్తూనే ఉన్నాం అనమాట. మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ లైక్ టు షూట్ ఏ సింగిల్ షాట్ మూవీ, లైక్ మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? లైక్ కెమెరా అండ్ అదర్ ఎక్విప్మెంట్, లైటింగ్ అవన్నీ ఎలా పుల్ అప్ చేశారు మీరు? కెమెరా అనేది లైక్ ఇట్స్ ఒక సెటప్ అన్నమాట. అంటే అది రెగ్యులర్ కెమెరా తోటి రెగ్యులర్ వేలో షూట్ చేస్తే అవ్వదు సింగిల్ షాట్, బికాస్ కెమెరా బేర్ చేయదు 100 minutes అనేది. దానికి ఒక టైప్ ఆఫ్ సెటప్ క్రియేట్ చేశాను నేనే. ఆ, నాకు ఒక డిఓపి ఫ్రెండ్ ఉండే నా షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు. తనని వెళ్ళి అడిగితే తను చెప్పాడనమాట, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పేసి. సో నేను ఓన్ గా సెటప్ చేసుకొని ఇంకొక డిఓపి కూడా కాల్ చేసి ఇలా 100 minutes నాన్ స్టాప్ చేయాలనుకుంటున్నా, ఎలా అని చెప్పేసి అలా అడిగాను అనమాట. సో ఇంకా కొందరు కెమెరామెన్ హెల్ప్, ఇవన్నీ వీటితోటి మేము ఒక సెటప్ టైప్ లో క్రియేట్ చేశాం కెమెరాది. 100 minutes బేర్ చేయాలి, కెమెరా ఆగిపోద్ది మధ్యలో. అండ్ దెన్ మనకు ఎక్కడా కూడా షేక్ టైప్ లో, అంటే ఏదో ఒక సెటప్ టైప్ లో చేసాం. నేను సినిమా రిలీజ్ అయ్యాక మీకు చెప్తాను ఎగ్జాక్ట్ గా మేము ఏం చేసామని చెప్పేసి. అదొక ఛాలెంజ్, మెయిన్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి లైట్స్. అంటే ఇది అవుట్డోర్ షూట్, మోస్ట్లీ ఎక్కువ అవుట్డోర్ షూట్ ఉంటుంది. లైట్స్ అనేవి చాలా తక్కువ, అసలు చెప్పాలంటే నెగ్లిజిబుల్. మోస్ట్లీ న్యాచురల్ అవుట్డోర్ లైటింగ్ ఎక్కువ యూజ్ చేసాం అనమాట. బికాస్ 100 minutes లైట్స్ చేంజ్ చేస్తూ కూర్చోవాలంటే ఇట్స్ వెరీ డిస్టర్బింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రూ కి డిస్టర్బింగ్ ఉంటుంది, పర్ఫార్మెన్సెస్ కూడా డిస్టర్బింగ్ ఉంటుంది అనమాట. రాసుకున్న స్టోరీ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయంటే న్యాచురల్ లైటింగ్ కి బాగా సెట్ అయ్యేలా రాసుకున్నాను అనమాట నేను. బికాస్ ఒక్కొక్క స్టోరీకి ఒక టైప్ ఆఫ్ లైటింగ్ కావాలి మనకి. సో మన సింగిల్ షాట్ తీద్దాము, మన లిమిటేషన్స్ ఇవి, కన్స్ట్రెంట్స్ ఇవి ఉన్నాయి అన్నప్పుడు ముందే స్టోరీ రైటింగ్ స్టేజ్ లోనే అది ఆలోచించి అలానే రాసుకోవాలన్నమాట స్టోరీ. సో అలానే రాసుకున్నాము. అండ్ న్యాచురల్ లైటింగ్ సపోర్టెడ్ ద స్టోరీ అండ్ స్క్రీన్ లెవెల్. అదొక ఛాలెంజ్. ఇంకొకటి ఏంటంటే నేను యాక్టింగ్ చేయగలను, బికాస్ నేను రాశాను కాబట్టి, నేను డైరెక్షన్ కూడా చేస్తాను కాబట్టి. బట్ నాతో నేను సెలెక్ట్ చేసిన ఇంకొక అతను యాక్టర్, తనకు కూడా మేజర్ రోల్ ఉంది నాలానే, నా ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట. తనకు కూడా ఒక 650 డైలాగ్స్, నాకు 750 ఉంటే తనకు 650 ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైమర్ కాబట్టి తనకు కూడా నేను నేర్పించడానికి నాకు 6 7 months పట్టింది అనమాట. బికాస్ తను ఫస్ట్ వచ్చినప్పుడు చాలా డ్రామాటిక్ గా, థియేట్రికల్ గా చేసేవాడు యాక్టింగ్. అలా వద్దు అని చెప్పేసి తనకి యాక్టింగ్ నేర్పించి తనని రెడీ చేసేసరికి నాకు 7 months పట్టింది. అదొక ఛాలెంజ్.
అండ్ పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా మాకు ఏంటంటే మ్యూజిక్ ఇలాంటి సినిమా ఎప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి రిఫరెన్స్ పాయింట్ లేదు కాబట్టి మ్యూజిక్ కంపోజర్ కూడా చాలా కష్టపడాడు అనమాట. బికాస్ సీన్ టు సీన్ ఉంటే ఆయన కూడా చేయగలడు మ్యూజిక్ ఏదైనా. అంతా ఒకే ఫ్లో లో ఉందంటే ఎక్కడ కట్ అవుతుంది ఎక్కడ బిగిన్ అవుతుందో లేదు కాబట్టి మేమిద్దరం చాలా బ్రెయిన్ స్టార్మ్ చేసి చాలా ఇది చేసి మ్యూజిక్ ని కూడా ఫినిష్ చేసాం. సో ఇలాంటివి కొన్ని ఛాలెంజెస్ చాలానే వచ్చాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని మీరే చేశా అంటున్నారు ఈ సినిమాకి. అంటే మీకు ఇది అవును. సినిమా కంటే ముందు ఏదన్నా ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే మూవీ మేకింగ్ లో? యా, షార్ట్ ఫిల్మ్ ఒకటి తీశాను, ధైర్య సాహసే అని ఒక ఫిల్మ్ ఉంటుంది. నాకు యూట్యూబ్ లో మీరు వెళ్ళి ధైర్య సాహసే రాధాకృష్ణ అని కొడితే వస్తుంది. 40 minutes 38 ఓ minutes ఉంటుంది. అది డెఫినెట్లీ. తెలుగులో అవైలబుల్ ఉంటుంది, హిందీలో కూడా అవైలబుల్ ఉంటుంది. ఆ ఓకే. అదొకటి. ఇంకొకటి కొన్ని డెమో ఫిల్మ్ ఒకటి తీసాను. మామూలు ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ స్టోరీ రాసుండే అనమాట. అది ప్రొడ్యూసర్స్ కి పిచ్ చేసేటప్పుడు వాళ్ళకు డెమో ఫిల్మ్ చూపెట్టాలని ఒక 10 minutes 9 minutes డెమో ఫిల్మ్ తీసాను. అదేంటంటే అది కూడా యూట్యూబ్ లో ఉంటుంది నాకు తెలిసి. ఐ డోంట్ నో, మీరు సెర్చ్ చేయాలి. ఓకే. డిటెక్టివ్ అశ్విన్ కేర్ ఆఫ్ వరంగల్ అని కూడా వస్తుంది కూడా నాకు తెలిసి. ఇలా తీసాను. ఇంకా ఇదివరకు కూడా ఒక చిన్న ఒక ఫిల్మ్ టైప్ లో ఇండిపెండెంట్ ఫిల్మ్ టైప్ లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బట్ మేజర్ ఫీచర్ ఫిల్మ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. బట్ మీరు ట్రైలర్ చూసారు కదా, దట్ ఈస్ వాట్ ఐ నో ఇన్ రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడ్యూసింగ్ అండ్ ఎడిటింగ్. సో నేనే ఎడిటింగ్ కూడా చేశాను ట్రైలర్. సో యా, దోస్ ఆర్ మై స్కిల్స్. లిటరల్ గా సో అది ట్రైలర్ అయితే బాగుంది అసలు కాబట్టి నాకు సినిమా కూడా బాగుంటుంది మీరు అనుకోవచ్చు. చాలా చాలా బాగా నచ్చింది. అంటే నేనేదో మీకు గొప్ప చెప్పాలని చెప్పేసి చెప్పట్లేదు. యా. రీసెంట్ గా వచ్చిన పెద్ద పెద్ద మూవీస్ కూడా కొన్ని కొన్ని నచ్చలేదు, నేను నచ్చలేదని చెప్పాను. కానీ ట్రైలర్ చాలా ఎంగేజింగ్ గా చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక షూర్. కొత్త ఫేస్, ఎవరో థ్యాంక్ యూ. కూడా తెలియదు అసలుకి. కొత్త ఫేస్. అరే ఎవర్రా బాబు! అంటే 3 minutes 4 minutes వెళ్ళిపోయింది. నేను చూసేటప్పటికి ఎక్కడ బోర్ కట్టకుండా ఎంగేజింగ్ గా, యాక్టింగ్ లో ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించకుండా అట్లా వెళ్ళిపోతూ ఉందన్నమాట. నాకు అప్పుడు తెలియలేదు. అవును. ఇంక నాకు ఈ రోజు మీతో కనెక్ట్ అవుతాను, నాకు ఈ రోజు జస్ట్ ఒక 1 hour ముందే తెలుసు నాకు. టు బి అని ఓకే. చెప్పాలంటే నేను ఒక 1 week 10 days ముందు బ్యాక్ చూస్తాను ట్రైలర్. నాకు అప్పటికే అనిపించింది ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది అని ఒక చిన్న మైండ్ లో నాకు పడిపోయింది చెప్పాలంటే. నాకు చాలా బాగా నచ్చింది. అవును. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమింగ్ టు ది టీమ్ అండ్ మీరు బిఫోర్ సినిమా అండ్ ఆఫ్టర్ సినిమా మీరు ఏం నేర్చుకున్నారు? లైక్ హౌ డు యూ గ్యాదర్ యువర్ టీమ్? టీమ్ అనేది నేను ఎప్పుడైనా సరే అంటే నాకు ఇదివరకు నాతో పనిచేసిన వాళ్ళే మేజర్లీ ఈ సినిమా కూడా కొంచెం పనిచేశారు అనమాట. లైక్ సౌండ్, మ్యూజిక్, మూవీకి మ్యూజిక్ కంపోజర్ మాత్రం కొత్త అనమాట. లైక్ హీ డిడ్ సమ్ వెబ్ సిరీస్ ఇన్ అమెజాన్ ప్రైమ్ హాట్స్టార్ అలా చేశారు. సో ఆయన మ్యూజిక్ నాకు నచ్చింది. యాక్చువల్లీ ఒక యూట్యూబ్ లో ఒక సాంగ్ బాగా చేశారు ఆయన. ఒక మూవీలో సాంగ్ నచ్చింది. అండ్ ఇంకొకటి ఒక సీన్ చూసాను తనది యూట్యూబ్ లో, వెబ్ సిరీస్ ది. ఆ సీన్ లో మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు అనమాట. సో ఆ ఒక్క సీన్ అండ్ ఆ సాంగ్ విని తనని అప్రోచ్ అయ్యాను. అండ్ హీ ఆల్సో టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు ఎక్కడ బోర్ కూడా కొట్టదు అనమాట, అది వెళ్ళిపోతుంటుంది. ట్రైలర్ కి మ్యూజిక్ మాత్రం వేరే అతను చేశారు. బికాస్ ఆయన బిజీగా ఉండేసరికి మూవీ అతను ఈయన చేశారనమాట. ఏంటంటే నా క్రూ ఇక నాకు ఆ టైంలలో నా బడ్జెట్ కి ఈ సినిమాకి ఎవరు బాగా చేస్తారని చూసుకొని వాళ్ళని అప్రోచ్ అవడమే అనమాట. సో ఓకే. ఓకే. అది యాక్టర్ అయినా ఎవరైనా సరే, మ్యూజిక్ అయినా, సౌండ్ మాత్రం నాకు లైక్ ఐ వాజ్ ఇన్ ముంబై ఫర్ 1.5 years, కొన్ని ఇయర్స్ బ్యాక్. అప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ మీకు ఐడియానే ఉంటుంది, పెద్ద ప్రొడక్షన్ అవును. కంపెనీ బాలీవుడ్ లో. ఆ యష్ రాజ్ ఫిలిమ్స్ లో గణేష్ గంగాధర్ అని ఒక సౌండ్ డిజైనర్ ఉంటారు అనమాట. టాప్ సౌండ్ డిజైన్ అంటే ధూమ్ 3 ఇలాంటి మూవీస్ కి ఆయనే సౌండ్ డిజైన్ చేశారు అక్కడ. ఓ, టైగర్, ఎంత టైగర్ ఉంటది కదా సల్మాన్ ఖాన్ వాటికి. సో అవును. ఆయన నాకు ఫ్రెండ్ టైప్ లో అనమాట. సో నాది ఏది వర్క్ ఉన్నా సరే, షార్ట్ ఫిల్మ్ అయినా డెమో ఫిల్మ్ ఏదైనా సౌండ్ తనకే ఇచ్చేస్తా. సో వాళ్ళు చేస్తారు, ముంబై వాళ్ళు చేస్తారు. చెప్పాలంటే ఈ February 20th కి ముంబై వెళ్ళాలి. ఇంకా ఫైనల్ సౌండ్ వర్క్ ర్యాప్ చేసి ఇక మూవీ మన చేతిలోకి వస్తుంది February 23rd కి. యాక్ట్రెస్ కూడా మనం ఇన్స్టాగ్రామ్ లో లైక్ ఐ సర్చ్ ఫర్ సో మెనీ మోడల్స్. అండ్ మోడల్స్ అంటే అమ్మాయిల ప్రొఫైల్స్ చూసాను మన క్యారెక్టర్ కి ఎవరు సెట్ అవుతారని చెప్పేసి. బట్ మోస్ట్లీ ఏంటంటే దాదాపు ఒక 2000 ప్రొఫైల్స్ అలా దాటాక ఇప్పుడు ఉన్న సాయి పల్లవి క్యారెక్టర్ అమ్మాయి సెట్ అయింది అనమాట. బికాస్ మన క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్లో ఉండే పిక్చర్స్ అయినా వీడియోస్ అయినా కూడా అంతే గొప్పగా ఉండాలని చెప్పేసి చాలా సెర్చ్ చేశాక తను సెట్ అయింది. Yeah. నైస్, నైస్, నైస్. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు తెలిసిందే, మూవీ ఫండింగ్ అండ్ ప్లానింగ్. మూవీ బడ్జెట్ ఎంత అయింది? మీరు యాక్చువల్ గా ఎంత అనుకున్నారు? ఎంతలో కంప్లీట్ అయింది? మూవీ బడ్జెట్ ఇప్పుడు రివీల్ చేయలేను బికాస్ డిస్ట్రిబ్యూషన్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. బట్ మూవీ ఓకే. అనుకున్నప్పుడు మాత్రం చాలా తక్కువలో ఇద్దాం అనుకున్నాను. బికాస్ 5-6 months లో అయిపోతుంది సింగిల్ షార్ట్ ఫిల్మ్ అని స్టార్ట్ చేశాను. ఓకే. బట్ స్టార్ట్ చేశాక తెలిసింది నేను చేస్తే సరిపోదు, నాతో నేను సెలెక్ట్ చేసుకున్న యాక్టర్ కూడా చేయాలి కదా. యా, బట్ యా. హైదరాబాద్ లో ఏంటంటే ఎవరు అలా లేరు యాక్టర్స్. బికాస్ ఎక్కడ కూడా నీకు మనకి ఏ యాక్టింగ్ స్కూల్లో కూడా 100 minutes నాన్ స్టాప్ ఎలా చేయాలో ఎవరు నేర్పించారు కదా. బ్రో 1400 డైలాగ్స్ అంటే నాకు తెలిసి 650 750 అన్నారు కదా మీరు. అన్ని ఆ, డైలాగ్స్ నాకు సింగిల్ షాట్ 750, లో చెప్పాలంటే ఎవరు తనకు వస్తారు బ్రో 650. అసలుకి?
అందరు షాక్ లో అంటే ఉన్నారు. మేము దాన్ని లైక్ 7 months రిహార్సల్స్ చేసాం కదా. మేము పడుకున్నా అదే, నిద్ర లేచినా అదే, మమ్మల్ని నిద్ర లేపడినా కూడా మీరు ఎక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ నేను స్టార్ట్ చేస్తే వెంటనే తను స్టార్ట్ చేశాడు, తను అయిపోయినాక మళ్ళీ వెంటనే నేను స్టార్ట్ చేశాను. అంత ఇంపాక్ట్ చేసుకున్నాం అనమాట ఆ 1400 చాలా డైలాగ్స్ ని. కన్విక్షన్ ఉండాలి చెప్పాలంటే. అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే మనందరూ తెలిసిందే కదా, అట్లాంటి పెద్ద పెద్ద హీరోస్ కింద డైరెక్ట్ డైలాగ్స్ అలా చూడంగానే చెప్పేస్తారు. అలాంటి వాళ్ళు అవును. తప్పితే అంత కన్విక్షన్ తో మీరు అన్ని మంత్స్ ఉన్నారంటే చాలా గ్రేట్ అసలు. యా, అంటే మాకు ఏంటంటే ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది, బికాజ్ యాక్టింగ్ లో కూడా ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వద్దు. అండ్ దెన్ చెప్ప 1400 డైలాగ్స్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు, అది చెప్తూ నేను ఏదైతే స్టోరీ రాశానో ఆ పాయింట్ ఆడియన్స్ కి ఎక్కేలా చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. అప్పచెప్పడం ఎవడైనా అప్పచెప్తారు బట్టి బట్టి, బట్ ఆ డైలాగ్ అంటే ఏంటి, క్యారెక్టర్ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్, డైలాగ్ క్యారెక్టర్ యొక్క ఎక్స్ప్రెషనే కదా. సో ఆయన ఎక్స్ప్రెషన్స్ 100 minutes మనం చూస్తే ఓకే ఇది మన స్టోరీ అన్నమాట అని ఆడియన్స్ అర్థమైపోతుంది. సో చెప్పాలనుకునే స్టోరీ కరెక్ట్ గా బయటకు రావాలి అంటే డైలాగ్ తో పాటు అది ఎందుకు చెప్తున్నాం, అది ఒక దాన్ని ఏమంటాం, ఆ క్యారెక్టర్ చెప్తున్నట్టు రావాలి, యాక్టర్ చెప్తున్నట్టు రావద్దు అనమాట. సో దానికి కూడా బాగా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది, ట్రయల్ షూట్స్ కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇవన్నీ చేశాం. కమింగ్ టు ది టీజర్ మేము చూసాం, అందులో పేరెంట్స్ గా యాక్ట్ చేసిన వాళ్ళు మీ రియల్ పేరెంట్సా ఆర్ క్యారెక్టర్ ఆర్టిస్టా? ఇఫ్ దే ఆర్, యా, రియల్ పేరెంట్స్, రియల్ పేరెంట్స్. మీరు ఎలా ఎస్, అదే అనుకున్నాం యాక్చువల్ గా మేము. ఎలా చాలా కన్విన్స్? మంది అదే అంటున్నారు, మీ మమ్మీలానే కనపడుతున్నారు నువ్వు కూడా అని చెప్పేసి. బుడ్డోడైతే నాకు భలే నచ్చాడు. వాడు ఎవరో తెలియదు కానీ నాకు భలే చేశాడు వాడు. నేచురల్ గా ఉంది యా, వాయిస్. శ్రీవాస్తవ్ అని చైల్డ్ ఆర్టిస్ట్. బట్ యా, ఆయన ఆయన కూడా ఫస్ట్ ఏంటంటే భయం వేసింది ఆయన కాస్టింగ్ చేసినప్పుడు, బికాస్ ఆయన వచ్చాక ఆయన చేయనని చెప్పాడు అనమాట యాక్టింగ్. అంటే ఆయన ఓకే. కొంచెం మూడ్ ఆఫ్ లో, కొత్త వాళ్ళతో అంతగా కదలడం కష్టమేమో, బట్ నేను చేయను చేయను అంటే మళ్ళీ ఆయనకు ఒక ఒక 4 ఐస్ క్రీమ్స్ కొనుక్కొచ్చి ఒకటి తినిపించి లొకేషన్ కి తీసుకెళ్ళాక కూడా నేను చేయను అన్నాడు. అందరినీ చూసి అది ఇది అని చూసి, మళ్ళీ నీకు చూస్తే ఆయన ఆ రూమ్ లో ఆయన సీన్ చూస్తే వెనక డోర్ ఓపెన్ అయి ఉంటుంది, ఒక షాట్ ఓకే. లో డోర్ క్లోజ్ అయి ఉంటుంది. అంటే ఆయనకు ఏంటి అంటే ఆయనకు డోర్ ఓపెన్ చేయడం ఇష్టం లేదనమాట. ఓకే. అక్కడ ఓకే. బయట నుంచి అర్థమైంది. ఎవరైనా వస్తారు, లోపలికి వచ్చి నన్ను చూస్తారు ఇంట్రోవర్ట్. అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళి క్లోజ్ చేస్తుండేవాడు. ఆయన షాట్ రెడీ అని కెమెరామెన్ అన్నప్పుడు నేను దొంగచాటుగా వెనక్కి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి మళ్ళీ సైడ్ అయ్యేవాను అన్నమాట. మా ఇంట్రోవర్ట్ సో స్వాతి. ఆయన 3-4 hours పట్టింది మీరు చూసిన 5-6 షాట్స్. బట్ ఐ స్పెండ్ 3 to 4 hours ఆయన చుట్టూ తిరిగి చేయరా బాబు అని చెప్పేసి, అలా ఇలా ఇలా అని చెప్పేసి లాస్ట్ గా అనుకున్న షాట్స్ వచ్చాయి, ఇంకా మేము ర్యాప్ డేట్ అన్నమాట. ఓకే. ఓకే. అంటే తన మూవీలో తన లెంత్ ఎంత ఉంటుందో నాకు తెలీదు గానీ, ఇన్ కేస్ ఎక్కువ ఉంటే మాత్రం ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో 'బుల్ రాజు' ఏ రేంజ్ లో ఇప్పుడు మనోడు ఇదవుతున్నాడో అదే రేంజ్ లో లేదు లేదు, వెళ్ళే అంత అంత ఛాన్స్ ఉండదు, ఉంది. అంత ఉండదు. దట్స్ నాట్ ద అంటే పాయింట్ అది కాదు. మనకి సినిమా ఆ, నా రియల్ స్టోరీ పెద్దగా ఏం ఉండదు మూవీలలో. ఇట్స్ మోస్ట్లీ ఇన్ ద ట్రైలర్ అన్నమాట. సినిమాలో వచ్చేసి స్టోరీ బిట్వీన్ మీ అండ్ సాయి పల్లవి ఉంటుంది. అంటే అందరి ఫ్రెండ్ క్రేజీ లవ్ అర్థమైంది. స్టోరీ, ఒక అబ్బాయి అమ్మాయి కోసం వెళ్తున్నప్పుడు ఆయన ఎంత క్రేజీగా ఉంటాడో, అలాంటి గొప్ప అమ్మాయిని దక్కించుకోవడానికి ఎంత కష్టపడాలి, ఆమె దక్కుతుందా లేదా, ఆ సింగిల్ షాట్ లో ఆ జర్నీ ఎలా ఉంటది అనేది సినిమా. ఓకే. 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 అండ్ ఇంకొక విషయంలో ఏమనుకోవద్దు, నేను స్ట్రైట్ గా అడిగేస్తున్నాను. చెప్పండి చెప్పండి. ఇండస్ట్రీలో సపోర్ట్ లేదు. మిడిల్ క్లాస్ అవును, నుంచి వచ్చారు నాకు తెలిసినంత వరకు. అంతే ఫాలోయింగ్ అంతే. ఏం లేదు చెప్పాలంటే. అంటే చాలా కొత్త ఫేస్. నేను యాజ్ ఏ నార్మల్ ఆడియన్ గా చెప్తున్నాను. నేను మూవీస్ తెగ చూస్తాను అనమాట. ఆల్మోస్ట్ Yeah, yeah. చిన్నప్పటి నుంచి మూవీస్ పిచ్ అనమాట. చాలా కొత్త ఫేస్. ఇవేం లేకుండా ఏ ధైర్యంతో అసలు మూవీ స్టార్ట్ చేశారు bro మీరు? ఏ ధైర్యంతో అంటే నాకు ఏంటంటే బ్రో, అది లైక్ 6 to 7 years ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నా కదా. ఇంతవరకు ఒక్కసారి కూడా మీరు చెప్పినట్టు నేను ఎప్పుడు కనపడలేదు స్క్రీన్ పైన. ఈవెన్ ఓటీటీలో కూడా నేను కనపడలేదు అనమాట. ఓటీటీలో, థియేటర్ లో ఎక్కడ కనపడలేదు. ఇంకా ఈ 7 years తర్వాత కూడా ఇప్పుడు మనం ఏదో ఒక మేజర్ స్టెప్ తీసుకోవాలి కదా. బికాస్ దిస్ ఈస్ ద టైం. ఇంకా టైం వేస్ట్ చేస్తే ఏంటి అంటే థింగ్స్ విల్ గో బ్యాడ్. అంటే ఫైనాన్షియల్ గా అయినా సరే, ఏదైనా సరే. సో ఒక మేజర్ స్టెప్ తీసుకోవాలి, ఇంకా ఈసారి కొడితే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవాలన్న టైప్ లో ఉండే అనమాట స్టార్టింగ్ థాట్ అనేది. సో అలా ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఇంకా అంతా షేక్ అయిపోవాలి, లేక అందరికి ఎవరు వీరు ఎవడు వీడు అన్నట్టు అనిపించాలి అంటే ఏదో ఒకటి ఎవరికి తీయంది తీయాలి కదా మనం. అవునవును. ఏదో ఒక చెప్పాలంటే షాకింగ్ కొంచెం టైప్ ఆ షాక్ వేవ్ అనేది వచ్చింది బ్రో చెప్పాలంటే. అంటే ఆ, ఇక్కడ అది. దాకా వచ్చిందని మీరు అర్థం చేసుకున్నారు. అంటే ఈ ఇంటర్వ్యూ కంటే ముందే ఇక్కడ కెనడా దాకా వచ్చింది అని అంటే అది ఆల్మోస్ట్ మీరు చేసినట్టే. అందులో మాత్రం మీరు సక్సెస్ అయినట్టే అని నాకు అనిపించింది. ఎస్ ఎస్, అది చేయాలి, ఆ షాక్ వేవ్ ఇవ్వాలి ఆడియన్స్ కి. తెలుగు వాళ్ళందరికీ వీడు ఎవడో కొత్తోడు వచ్చాడు రా బాబు, ఎవడు సూపర్ రా, మళ్ళీ సూపర్ రాజ్ అనే పేరు కూడా బాగా బ్రాండ్ లాగా స్ప్రెడ్ అవ్వాలి అని చెప్పేసి ఆ పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. సో దట్ ఈజీగా గుర్తుంటాను, ఈజీగా గుర్తుపడతారు అనమాట. ఫేస్ చూడగానే సూపర్ రాజా కదా అని చెప్పేసి.
సో అదొకటి. ఇక ఇవన్నీ ఉంటాయి అనమాట. మనం ఆలోచించి మనం మైండ్ పెట్టి ఎలా మనము ఎవరికి తెలియని వాళ్ళము ఒక సినిమా తోటి అందరికీ తెలిసేలా అవ్వాలి. అండ్ అది ఫేక్ గా కాదు, చీప్ గా కాదు, ఏదో ట్రిక్స్ యూజ్ చేసి కాదు, నేచురల్ గా ఆర్గానిక్ గా ఎలా అవ్వాలి అని చెప్పేసి మనం ఇక కష్టపడి చేయడం అనమాట. ప్రమోషన్స్ అసలు ఫస్ట్ నుంచి మీరు బడ్జెట్ లేదన్నారు కాబట్టి మొత్తం సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వాలి. సో హౌ డిడ్ యూ అవును. సోషల్ మీడియా? హౌ హౌ డిడ్ యూ డిడ్ యూ క్రాక్ సోషల్ మీడియాని ఎలా క్రాక్ అచ్చా, చేశారు? సోషల్ మీడియా క్రాక్ చేయడం అంటే అంటే లైక్ నేను మనీ కోసం ఎప్పుడు చూడలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చాలా మంది ప్రమోషన్స్ కూడా అడిగారు అనమాట. మా ప్రమోషన్ చేస్తారా మా షాప్ ది అది ఇది, ఎందుకంటే ఫాలోవర్స్ పెరుగుతున్నారు కదా. అవును. సో నేను ఎప్పుడు ఏంటంటే అలా వెళ్ళి ప్రమోషన్స్ చేయలేదు. బికాస్ దట్ ఈస్ నాట్ మై పర్పస్. మనీ ఈజ్ నాట్ మై గోల్. ఇక్కడ ఏంటి అంటే మనం ఎంత హానెస్ట్ గా ఉంటాం, ఆథెంటిక్ గా ఉంటాం ఆడియన్స్ తోటి అనే దాన్ని బట్టి వాళ్ళు మనని ఎంత నమ్ముతారని డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒక ట్రస్ట్ ఉంటుంది కదా మనకి ఉన్న ఆడియన్స్ మధ్యలో, మనకి ఫాలో అయ్యే వాళ్ళైనా, కొత్తగా మన ప్రొఫైల్ చూసే వాళ్ళైనా సరే. సో ఆథెంటిసిటీ నేను మెయింటైన్ చేస్తున్నా, హానెస్టీ మెయింటైన్ చేస్తున్నా, నా పొజిషన్ ఇది, నేను ఇంత కష్టపడుతున్నా, నేను ఇలాంటి సినిమా తీశాను, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, వాళ్ళకి చెప్పాను అనమాట హానెస్ట్ ఎక్కడ ట్రాన్స్పరెంట్ గా. సో వాళ్ళు కూడా ఓకే వీడు ఇంత కష్టపడుతున్నాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చాడు, ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తూ, అన్నా నువ్వు ఎదగాలన్నా, నువ్వు రావాలన్నా. అండ్ ఇంకొకటి, నేను ఎవరైనా మెసేజ్ చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళకి రిప్లై ఇస్తాను అనమాట. లైక్ మేబీ కొందరు ఇవ్వాలనుకుంటా సెలబ్రిటీస్, బట్ నేను దాదాపు ఒక 100 మెసేజెస్ అందులో 75 మెసేజెస్ కి రిప్లై ఇస్తాను అందరికి. అండ్ రిప్లై ఇచ్చి నాకు మంచిగా అనిపించిన మెసేజ్ ని స్టోరీలో కూడా పెడతా, స్టోరీ హైలైట్స్ లో పెడతా అనమాట. సో మీరు చూస్తే ఉంటాయి హైలైట్స్ 31 అని ఉంటాయి ఇప్పుడు నా ప్రొఫైల్లో. ఒక్కొక్క హైలైట్ లో 100 స్టోరీస్ ఉంటాయి అనమాట. ఆ 100 వాళ్ళ మెసేజ్ లేవే అనమాట. ఓకే. సో దాదాపు 3000 స్టోరీస్ పెట్టా కన్వర్సేషన్స్. సో అంటే అలా పెడుతుంటాను. ఇంకా ఇంకా ఏం లేదు, జస్ట్ హానెస్టీ మెయింటైన్ చేయడమే నాకు ఇష్టం అనమాట. ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి, మనీ కోసం చూసుకోవద్దు, షార్ట్ కట్స్ వెతకద్దు. ఆ హానెస్టీ వాళ్ళకు కూడా అంటే ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఒక 6 7 months 8 months పడుతుంది ఇంత ఘోరంగా చేయాలి అంటే. షార్ట్ కట్ లో వెళ్తే ఏదో ఒక గిమ్మిక్ చేసి ప్రాంక్ చేసి ఆడియన్స్ ఇంప్రెస్ చేయడం టైప్ లో ఉంటది, బట్ అది కొంచెం చిల్లరగా ఉంటది అనమాట. మనం థియేటర్ లో సినిమా రిలీజ్ చేసి హీరో అవ్వాలి అంటే అలాంటి చిల్లర పనులు చేయొద్దని చెప్పేసి స్ట్రైట్ వేలో వెళ్ళాను. కొంచెం టైం పట్టినా సరే హానెస్ట్ గా ఉండాలన్న టైప్ లో వెళ్ళాను. సో వాళ్ళకు కూడా అది నచ్చి బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. అందరూ అన్న తమ్ముడు తమ్ముడు అన్న 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 అంటుంటారు అనమాట. సో అలా. ఓకే. ఓకే. మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ కానీ నేను తీసుకుంటాను వచ్చారు బ్రో? ఒక పెద్ద స్టూడియో కాల్ చేశారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అది వన్ ఆఫ్ ద టాప్ 3 4 స్టూడియోస్ అనమాట. అండ్ అట్ ది సేమ్ అంటే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ట్రైలర్ చేశారు అండ్ హీ లైక్ ఇట్ లాట్. ఆయన ఏంటి అంటే వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ కి ఒక 2 3 మెంబర్స్ పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది బాగుంది, బట్ సినిమా మొత్తం చూసాక మనం ఏం చెప్పలేం, ఫుల్ మూవీ రివ్యూ వేయించాం అన్న టైప్ లో వాళ్ళు అడిగారు. అదొక అప్డేట్, మేజర్ అప్డేట్. ఇంకొక మేజర్ అప్డేట్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఆయన వాళ్ళ అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో ఉన్నాడు, పెద్ద హీరోనే ఉన్నాడు అనమాట. ఆయన నేను ఆల్రెడీ క్వశ్చన్ రాసుకున్నాను బ్రో. యాక్చువల్ గా పెద్ద సెలబ్రిటీస్ ఎవరన్నా కాంటాక్ట్ అయ్యి అప్రిషియేట్ చేశారని కూడా రాసి పెట్టుకున్న లాస్ట్ క్వశ్చన్. అదే ఇది చెప్తున్నాను. ఆ హీరో వాళ్ళ ఫ్రెండ్ చూసాడనమాట ట్రైలర్, చూసి ఆయనకు బాగా నచ్చి ఆ హీరోకి చూపించాడు. ఓకే. చూపిస్తే ఆ హీరో కూడా చాలా బాగుంది, ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్నారు, ట్రైలర్ అయితే బాగుంది, మనం దీన్ని ఎలా అయినా పుష్ చేద్దామని ఆ హీరో అన్నాడంట. సో ఈయన నాకు కాల్ చేసి నాకు మెసేజ్ చేశాడు ఇన్స్టాలో. నేను ఆయనకు బాగా నచ్చింది, మేము పుష్ చేద్దాం అనుకుంటున్నాం సినిమాని అంటే, సరే అని చెప్పేసి కలిసాము ఒకసారి. హీరోని కలవలేదు, ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ ని ప్రివ్యూ షో కూడా వేసామన్నమాట. సో దే లైక్ ద మూవీ అంటే 100 minutes సింగిల్ షాట్ లో కూర్చోబెట్టారు. దట్స్ చాలా గొప్ప విషయం చెప్పాలంటే. మామూలుగా పెద్ద పెద్ద స్టార్స్ ఫేస్ లో మనం చూడం 100 minutes నాన్ స్టాప్ అంటే, మీరు అలాంటిది చాలా బాగా చేశారు. అయితే మనం దీన్ని ఇప్పుడు ఆడియన్స్ లోకి ఎలా తీసుకెళ్లాలని ఆలోచించాలన్న టైప్ లో వీఆర్ డిస్కసింగ్. ఇప్పుడు నాది కూడా ఒక February 23rd కల్లా నా మూవీ నా చేతిలో వస్తుంది, ఫైనల్ మూవీ వితౌట్ ఎనీ ఇంకా అన్ని ఇంకేం కరెక్షన్స్ లేకుండా. సో అది February 24th నుంచి ఐ థింక్ విల్ స్టార్ట్ ప్రమోటింగ్ విత్ సెలబ్రిటీస్. అంటే ఓకే. ఆయనకు ఓకే. చాలా ఇండస్ట్రీలలో చాలా మంది సెలబ్రిటీస్ తెలుసు అన్నమాట. సో సో ఖచ్చితంగా ఇట్స్ మేజర్ అప్డేట్. నా సైడ్ నుంచి నేను చేస్తూనే ఉంటాను ఈ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్, యూట్యూబ్ ప్రమోషన్స్ అవి ఇవి చేస్తూనే ఉంటాను. అట్ ద సేమ్ టైం ఆ సెలబ్రిటీస్ నుంచి కూడా వస్తాయి ఏంటంటే అది ఇంకొక హయ్యర్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఓకే. నైస్ నైస్. అండ్ హార్డ్ కోర్ హెన్రీ అని చెప్పేసి మనకి హాలీవుడ్ మూవీ ఒకటి ఉంది. అంటే నాకు తెలీదు చూసారో లేదో. అది ఒక హార్డ్ కోర్ హెన్రీ అని చెప్పి ఒక హాలీవుడ్ మూవీ ఉంటుంది. ఓకే. కంప్లీట్ డిఫరెంట్ థీమ్. సేమ్ ఇలానే ఇప్పుడు మీరు ఏదైతే సింగిల్ షాట్ అని చెప్పారో ఆ సినిమా అంతా ఒక మనిషి పర్స్పెక్టివ్ లో ఉంటది అనమాట. అంటే అతని ఐసే కెమెరా అన్నమాట. మీరు ఒకసారి చూసి మీకు అర్థమవుతుంది. జస్ట్ చేతులు కాళ్ళే కనపడతాయి. యాక్షన్ ఫిల్మ్ అది. యాక్షన్ ఫిల్మ్ ఖచ్చితంగా చూసే ఉంటారు నాకు తెలిసి. ట్రైలర్ చూసుంటాను నేను, నాకు తెలిసి మేబీ ఎక్కడో ఎప్పుడో చూసుంటాను. నాకు అది ప్లేన్ మీద నుంచి దూకడం అలాంటివి ఏమైనా ఉంటాయి అందులో, అదే అలాంటివి అదే అదే ఆ సినిమాని. ఆ ఫ్లైట్ మీద నుంచి దూకేదే మనకి మెయిన్ పోస్టర్ యాక్చువల్ గా.
ఓకే ఓకే ఫైన్. నేను తన ట్రైలర్ చూసుంటాను. అస్సలు యా పిచ్చెక్కిస్తుంది అసలు సినిమా. నేను మీ ట్రైలర్ చూసినప్పుడు అంటే దానికి దీనికి నేనేం కనెక్షన్ ఏం చెప్పను. హాలీవుడ్ లో మనకి అది ఎలా అయితే ఒక డిఫరెంట్ ట్రెండ్ సెట్ చేసింది అనమాట ఆ మూవీ. అది చూసినప్పుడు అరే ఇట్లా కూడా సినిమా తీయచ్చా అని నాకు లిటరల్ నేను చెప్పేటప్పుడు కూడా నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి. మీకు చూస్తున్న కనపడుతుందో లేదో నాకు తెలియదు. ఓకే ఓకే. నాకు ఆ సినిమా చూసినప్పుడు ఏదైతే ఫీల్ వచ్చిందో అంటే ఆ రేంజ్ అని చెప్పను. మీ సినిమా చూసినప్పుడు అరే మనోడు ఒకటి ఇట్లా ట్రై చేశాడు రా అని నాకు ఒక ఫీల్ వచ్చింది నిజంగా చెప్పాలంటే. అంటే ఖచ్చితంగా అంటే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీ ప్రయత్నం అయితే విఫలం అవ్వదనే నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఎస్. సినిమా పోతే మీరు ఏం చేస్తారు ఇట్లాంటి క్వశ్చన్స్ నేను అసలు రాసుకుని కూడా రాసుకోలేదు. ఎందుకంటే నాకు ట్రైలర్ చూస్తేనే నాకు నమ్మకం వచ్చింది చెప్పాలంటే. ఆ క్వశ్చన్ ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక అతను అడిగారు. అడిగితే నేను చెప్పలేదు అనమాట. ఆ క్వశ్చన్ నేను ఆలోచించట్లేదు, సో నాకు ఆన్సర్ తెలియదు దానికి, సో నేను ఆన్సర్ చెప్పలేనని చెప్పా. సపోజ్ ఈ సింగిల్ షాట్ మూవీని మీరు కాకుండా ఒక యాక్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పిక్ చేసుకోవాలంటే ఒక యాక్టర్ ఎవరిని పిక్ చేసుకుంటారు? ఎవరు చేయలేరు. బికాస్ ఈ సింగిల్ షాట్ ఫిల్మ్ లో హీరోగా చేయాలి అంటే యూ హ్యావ్ టు బి రైటర్ అండ్ డైరెక్టర్ ఆల్సో, నాట్ జస్ట్ అన్ యాక్టర్. సో ఓన్లీ పాసిబుల్ ఫర్ సూపర్ రాజా. సూపర్ రాజ్ అని కాదు, నువ్వు యాక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, ఎడిటర్ కూడా అవ్వాలన్నమాట. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు యాక్ట్ ఫర్ 100 minutes. ఎందుకంటే ఒకసారి కెమెరా ఆన్ చేసి ఇంకా వెళ్ళు అన్నప్పుడు ఆ యాక్టర్ మీదే ఉంటది మొత్తం. మధ్యలో డైరెక్టర్ ఇన్పుట్స్ ఇవ్వడం ఇలాంటివి అంటే పెద్దగా ఏమి ఉండదు అనమాట. సో అలా అంటే అప్పుడు ఏంటంటే యాక్టర్ కి రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ అన్ని తెలిసి ఉండాలి. ఎక్కడ స్లో అవుతుంది మూవీ, ఎక్కడ నేను ఇంప్రవైజేషన్ కొత్త డైలాగ్ చెప్పాలి, ఎక్కడ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది, ఎక్కడ మనం స్టోరీ చెప్పలేకపోతున్నాం, ఎక్కడ డైరెక్షన్ కొంచెం తప్పుగా వెళ్తుంది, లో వెళ్ళిపోతుంది సినిమా, ఇవన్నీ ఐడియా ఉంటేనే స్పాట్ లో ఇంప్రవైజేషన్ చేసి యాక్టింగ్ తోటి అక్కడ ఆ పాయింట్ ఇంట్రెస్టింగ్ గా చేయగలుగుతాం అనమాట. సో దానికి నువ్వు యాక్టర్, రైటర్, డైరెక్టర్, ఎడిటర్ ఈ 4 ఉండాలి. అండ్ నీకు సింగిల్ షాట్ చేయాలి అనే కసి, ఆ హార్డ్ వర్క్, పేషెన్స్ ఉండాలన్నమాట. సో అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు తెలిసి లేదు కాబట్టి ఇంకెవరు చేయలేరని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇంకొక వీడియో కూడా చూసాను యాక్చువల్ గా. మీది ఆ స్క్రీన్ తగలబెట్టేది ఆ వీడియో ఉంది కదా, ఎస్ స్క్రీన్ ఎస్ ఎస్ అది. తగలబడిపోతూ ఉంటది. దాంట్లో నేను కొన్ని డైలాగ్స్ కూడా విన్నాను. అంటే రొటీన్ రొట్టెలు ఆల్రెడీ వస్తాయి. నేను పేర్లు చెప్పలేండి ఎందుకు. రొటీన్ రొట్టెలు వస్తాయి అందరికి తెలిసిన విషయమే అది. కానీ మా హీరో కాబట్టి కాపాడుకోవాలి, మన డైరెక్టర్ కాబట్టి కాపాడుకోవాలి, లేదంటే మా హీరో కాబట్టి కలెక్షన్స్ వచ్చినాయి అని చూపించుకోవాలి, లేదంటే కలెక్షన్స్ తెప్పించాలి. ఇట్లాంటి దాంతోనే పోతుంది తప్పితే మంచి సినిమా రావాలి వస్తున్నాయి. మంచి సినిమాలు రావని చెప్పట్లేదు. కానీ 100 సినిమాలు రిలీజ్ అయితే రెండో, మూడో, నాలుగో ఇట్లాంటి మీరు చెప్పే కనెక్షన్ తో వీటితో నిజంగా దాంట్లో చూపించినట్టుగానే డైరెక్ట్ గా బయటకు మాట్లాడితే మన వాళ్ళ కోపాలు వస్తాయి. కానీ నార్మల్ గా అయితే నిజంగా జరుగుతుంది అయితే అదే. కానీ మీరు దీన్ని కొట్టగలను అనుకుంటున్నారా? ఈ రొటీన్ రొట్టెలు కాకుండా డిఫరెంట్ గా ఒక యూనిక్ థీమ్ తో ఏదైతే మీరు ట్రైలర్ లో రిప్రజెంట్ చేస్తారు. నాకు తెలిసి ట్రైలర్ లో ఆ 6 minutes లో ఒక 1.5 minute ఉంది అనుకుంటా ట్రైలర్. మీ పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేస్తే 1.5 to 2 ఉంటుంది. minutes. యా 2 2 minutes. minutes ఉంటుంది. సో అదే ఎంగేజింగ్ గా సినిమా మొత్తం ఉంటదని మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారా ప్రేక్షకులకి ఫైనల్ గా? డెఫినెట్ గా ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ అన్నమాట. ఇప్పుడు ట్రైలర్ మీరు చూసారు కదా. ట్రైలర్ అంటే ఏంటి, అది ఒక స్టోరీ చెప్పాను నేను, లైక్ ఒక మిడిల్ క్లాస్ స్టోరీ చెప్పాను కదా విత్ మూవీ స్టోరీ. ఆ 6 minutes ఈజ్ ఏ స్టోరీ టెల్లింగ్. ఒక 6 minutes ఒక స్టోరీ లాగా అనుకోవాలన్నమాట. మనం మధ్యలో మూవీ స్టోరీ వచ్చింది, మిగతా రియల్ లైఫ్ స్టోరీ వచ్చింది అని కాకుండా ద హోల్ 6 minutes ఇస్ వన్ స్టోరీ. అది నేను ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా చెప్పాను యూజింగ్ మై స్టోరీ టెల్లింగ్ స్కిల్స్. సో ఆ స్కిల్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను ఒకవేళ మూవీ చెప్పేటప్పుడు కూడా సేమ్ స్కిల్స్ యూజ్ చేస్తా కదా. సో ఆ 100 minutes ఆర్ 105 minutes ఏదైతే మూవీ ఉందో దాన్ని కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా మీకు ప్రజెంట్ చేస్తాను అనమాట. ఆ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ యూజ్ చేసి. సో ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఓకే ఓకే. మూవీ డేట్ ఏదైనా అనుకున్నారా బ్రో? రిలీజ్ డేట్ ని 23rd కి ఎప్పుడు మీ చేతికి వస్తుంది అన్నారు కదా. తర్వాత వీల్ స్టార్ట్ ప్రమోటింగ్ మోర్ అండ్ అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రివ్యూ షో వేయడం. ఎందుకంటే అప్పుడు చేతిలో ఉంటుంది మూవీ కాబట్టి ప్రివ్యూ షో అవును. వేసి అంటే డిస్ట్రిబ్యూటర్స్ ని తీసుకురావాలన్నా కూడా నాకు ఏంటంటే ఇంకొంచెం మేజర్ ప్రమోషనల్ బూస్ట్ కావాలన్నమాట. ఓకే. మీరు అన్నట్టు కొత్త ఫేస్ కదా, సో అవును. చాలా మంది పోవచ్చు డిస్ట్రిబ్యూటర్స్ కి. ఇక్కడ నేను ఎంత మేజర్లీ నాది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఉంది ప్రమోషన్స్. యూట్యూబ్ లో కూడా చేశాను. ట్రైలర్ ఒకటి మేజర్ గా యూట్యూబ్ లో ఉంది. మేబీ అవి డిస్ట్రిబ్యూటర్స్ కి తగిలేయాలని నాకు తెలియదు. ఓకే. నాకు తెలిసి ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం చాలా మంది చూసారు ట్రైలర్ ని. అవును. బికాస్ నాకు తెలుసు కొన్ని కనెక్షన్స్ ద్వారా నాకు తెలుసు అనమాట. ఇండస్ట్రీ వాళ్ళు చూసారు చాలా మంది. సో ఇంకొంచెం ప్రమోషనల్ బూస్ట్ సెలబ్రిటీతో అయ్యాక దెన్ ఆ హైప్ వస్తుంది కదా. హైప్ వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్ ని కాంటాక్ట్ అవుతే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మనకు స్కోప్ ఉంటుంది. ఓకే. ఓకే. కమింగ్ టు ది ఫైనల్, మా కెనడా, యుఎస్ఏ అండ్ తెలుగు ఆడియన్స్ కి మీ మీ మూవీ ఎందుకు చూడాలి? ఐ మీన్ ఇన్ వన్ లైన్.
అంటే సేమ్ ఇంతకుముందు బ్రో క్వశ్చన్ అడిగినట్టు మామూలుగా తెలుగు ఫిలిమ్స్ అంటే ఎక్కువ కమర్షియల్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, కొంచెం రొటీన్ గా వెళ్ళిపోతుంటాయి కదా. సో అలాంటి ఫిలిమ్స్ మీకు ఒక $15 $20 ఎంతో పెడతారనుకుంటా టికెట్ కి. అంత పెట్టి అంత వెళ్ళి 35 చూసేది కూడా పెడుతున్నాం బ్రో ప్రజెంట్. 20-25 పెడుతున్నారు కదా. మీ మనీ అంత హార్డ్ అయిన మనీ ఆ రొటీన్ సినిమాలకు ఎందుకు స్పెండ్ చేయడం? మళ్ళీ ఇంకా ముందు ముందు ఇంకా కొత్త సినిమాలు వస్తాయని కూడా గ్యారంటీ లేదు. ఇంకో 5-10 ఇయర్స్ ఇదే కంటిన్యూ అవ్వచ్చు, ఎవరికి తెలుసు. సో వచ్చినప్పుడు ఒక కొత్త సినిమా, ఎవరు తీయని సినిమా, సింగిల్ షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు, అరే మనం ఇన్ని సినిమాలకి నీ పెట్టేస్తున్నాం కదా, ఎప్పుడు రాని సినిమా ఫస్ట్ టైం మళ్ళా తెలుగు ఫిల్మ్ హిస్టరీలో సింగిల్ షార్ట్ సినిమా తీసాడు అంటున్నాడు కదా, ఒక ఛాన్స్ ఇద్దాము వెళ్ళి, అట్లీస్ట్ విల్ గెట్ ఎ కిక్. అరే ఎప్పుడు చూడని సినిమా ఒకటి చూసాంరా, సింగిల్ షాట్ 100 minutes నాన్ స్టాప్ ఫిల్మ్, బాగుందా, బాగుంటుంది. బట్ అది పక్కన పెట్టేస్తే ఎప్పుడు చూడని ఒకటి చూసాంరా అన్న కిక్ ఉంటుంది కదా, దానికోసమైనా మీరు వెళ్ళి యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అని కోరుకుంటాను. మీ కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి బ్రో. మనస్ఫూర్తిగా అదే జరగాలని కోరుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Anna, for connecting with us, like Antoli and Sudhir Vlogger. డెఫినెట్ గా మా ఇద్దరి వైపు నుంచి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం బ్రో. మాకున్న కనెక్షన్స్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కి మేము ఖచ్చితంగా షేర్ చేస్తాం. మా వైపు నుంచి సపోర్ట్ అయితే Definitely. ఖచ్చితంగా ఉంటుంది. మీలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్. ఈ మీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ కి వాళ్ళకందరికీ షేర్ చేయండి, బికాస్ అక్కడ కూడా Definitely. రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట మూవీ. ఖచ్చితంగా చేస్తా Definitely. ఓవర్సీస్ లలో. సో అక్కడ కొంచెం ప్రమోషన్ మీ సైడ్ నుంచి మీకు తెలిసిన ఓవర్సీస్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ట్రైలర్. డెఫినెట్ మళ్ళీ మంచి న్యూస్ తో కలుద్దాం. డెఫినెట్ గా. అండ్ అదే మూవీ రిలీజ్ అయ్యాక సక్సెస్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఒకటి చేద్దాం ఇలాంటిది. ఖచ్చితంగా డెఫినెట్లీ బ్రో అయితే.